హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకు అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మా ఛానల్ ద్వారా మన యాప్లోకి శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ ఈరోజు మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది జస్ట్ ఇది మనం 199కే అందిస్తున్నాం. 249 కాదండి, ఇది 199కే అందించడం జరుగుతుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు హైకోర్టు జాబ్స్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు టాప్ 50 టాపిక్స్ అయితే అందిస్తున్నాం. గత పేపర్స్ ఆధారంగా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే చేసాం. ఇంకా కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేది ఇప్పుడు 149 రూపీస్కి అందిస్తున్నాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ ఉన్నటువంటి క్లాసెస్ కనుక నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపం అంటూ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల్లో అన్యాయం. ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు సాంకేతిక తప్పిదం అంటూ వర్సిటీ లేఖ పంపిన పట్టించుకొని టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారుల తప్పిదం ఆ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది. గత ప్రభుత్వంలో మనకు 2022 డిసెంబర్ 23న గిరిజన, ఎస్సీ, బీసీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కావచ్చు, దివ్యాంగుల అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూఓ పోస్టుల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 2023లో వాళ్ళు దఫాలుగా పరీక్షలు కూడా నిర్వహించింది. సో నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి దానిలో మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీకి 2 రోజుల ముందే ఓయూ పరిధిలో విద్యార్థులు పాస్ అయినట్లు మెమోలు వచ్చాయి. అయితే వాటితోనే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాస్తే వారిలో కొందరికి మంచి ర్యాంకులు కూడా వచ్చాయి. సో వీరంతా ఆయా జోన్లు కావచ్చు, రిజర్వేషన్ల వారిగా చూసినప్పుడు మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. అయితే ఆ తర్వాత టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తి పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. ఆ వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ కోసం ఓయూకు పంపితే వారేమో సదూరు అభ్యర్థులు బీఈడీ పాస్ అయినటువంటి తేదీని డిసెంబర్ 21కి బదులుగా ఇక్కడ మనకు డిసెంబర్ 30 అని చెప్పేసి పేర్కొన్నారంట. సో దీంతో నోటిఫికేషన్ విడుదలయ్యే ఏదైతే మనకు డిసెంబర్ 23, 2020 నాటికి బీఈడీ పూర్తి కాలేనందున కారణంగా టీజీపీఎస్సీ అధికారులు 17 మార్చి 2025న విడుదల చేసినటువంటి ఏదైతే ప్రొవిజనల్ జాబితా నుంచి వారి పేర్లను అయితే తొలగించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ర్యాంకు వచ్చిన ప్రొవిజనల్ జాబితాలో పేర్లు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కాగా ర్యాంకు వచ్చి మెరిట్ లిస్టులో పేర్లు ఉండి ప్రొవిజనల్ జాబితాలో పేరు లేకపోవడానికి పాస్ అయిన తేదీ తప్పుగా ఇవ్వడమే కారణమని తెలుసుకున్నటువంటి అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అధికారులు సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని గత నెల 20వ తేదీన టీజీపీఎస్సీకి లెటర్ పంపించారంట. సో అభ్యర్థులు వెళ్ళి టీజీపీఎస్సీని అడిగినప్పటికీ కూడా అధికారులు వర్సిటీ నుంచి లెటర్ అందిందని చెప్పారు. కానీ ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ససేమిరా అంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 10 మంది అభ్యర్థులు ఈ తప్పిదం వల్ల ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందించి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఇక్కడ వర్సిటీ చేసినటువంటి మిస్టేక్ వల్ల ఇక్కడ 10 మంది ర్యాంకర్లు ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 15 ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. 1061 పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు, విద్యారంగ పునర్నిర్మాణానికి ప్రజాప్రభుత్వం తొలి అడుగు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పునర్నిర్మాణం వైపు ప్రజాప్రభుత్వం బలమైనటువంటి అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్లు తెలిపారు. గడిచినటువంటి 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం ఒకంత ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిందన్నారు. సో గత ప్రభుత్వ పాలనలో విద్యారంగం పట్ల చూపిన నిర్లక్ష్యం పేద బిడ్డల భవిష్యత్తును దెబ్బతీసిందని విమర్శించారు. సో క్షమించరాని నేరమని
అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యవస్థలో జరిగినటువంటి ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తూ సరిచేస్తూ ప్రజాప్రభుత్వం రాష్ట్రం యొక్క పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనకు రీసెంట్గా ఏదైతే యూనివర్సిటీస్లో ఈ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి న్యూస్ కింద దీన్ని చూడవచ్చు. లాస్ట్ 15 years నుంచి అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగలేదని చెప్పేసి ఇక్కడ సీఎం పేర్కొన్నట్లు చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ఫలితాల్లో గోల్మాల్ అని చెప్పేసి ఈరోజు మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు రీసెంట్గా గ్రూప్ 1కి సంబంధించి గత మనకు ఫలితాలు రిలీజ్ అయినప్పటి నుంచి చాలా దీనిలో మిస్టేక్స్ జరిగాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నట్లయితే చూడవచ్చు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారని చెప్పేసి మనం న్యూస్ అయితే చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక మనకు ఎడిటర్ కాలం అయితే వచ్చింది. వీలైతే దీనిని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అంటే గ్రూప్ 1లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నాటి నుంచి ఎన్నో వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీజీపీఎస్సీ సొంతం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాల సభల్లో వాగ్దానం చేసింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి 20,000 పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేకపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయినటువంటి గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు పూర్తిగా తప్పుల తరగగా మార్చేశారు. 523 గ్రూప్ 1 పోస్టులకు గాను పరీక్ష రాసినటువంటి 20,000 మందిలో 40% మంది తెలుగు మీడియంలో పరీక్ష రాశారు. జీఆర్ఎల్ ప్రకారం టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసిందంటే ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకు ఈ హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి మరి ఎగ్జామ్స్ అయితే ఈ నెల 15th నుంచి జరగబోతున్నాయి. వాటికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు. ఇది హైకోర్టు వెబ్సైట్. ఇక్కడ మీకు హైకోర్టు వెబ్సైట్ వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మన టెలిగ్రామ్లో కావచ్చు అండ్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను. అయినప్పటికీ కొంతమందికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే లేదని చెప్పేసి అంటున్నారు. మీరు ప్రాసెస్ కరెక్ట్గా చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు 2 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్, అదేవిధంగా ఇది వచ్చేసి హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినట్టు అభ్యర్థులకు హాల్ టికెట్స్. మీరు ఏది కావాలనుకుంటారో దానిపైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జిల్లా కోర్టులకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. అయితే ఇవి మీకు చాలామందికి మిస్ అయి ఉంటాయి. సో మీకు ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు మీ మెయిల్ ఐడికి కావచ్చు, లేదంటే మీరు మీ యొక్క ఫోన్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తాయి. THHC అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. అది మీకు ఒకవేళ మిస్ అయినట్లయితే, ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి మెసేజెస్ కనుక డిలీట్ అయినట్లయితే మీ మెయిల్లో ఉంటుంది. మీరు మెయిల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో TSHC అని చెప్పేసి సెర్చ్ చేయండి, మీకు అది కనబడుతుంది. ఒకవేళ మీరు డిలీట్ అయినా కూడా అక్కడ మీకు రీసైక్లోబిన్లో కూడా దానికి సంబంధించిన మెయిల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. దాని కిందనే పాస్వర్డ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు హాల్ టికెట్ పొందవచ్చు. దాంతోపాటు ఇక్కడ క్యాప్చా ఇచ్చారు, ఇది ఎంటర్ చేయండి. ఒకవేళ ఇవి మిస్ అయినట్లయితే ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా వెళ్ళి కూడా మీరు హాల్ టికెట్స్ పొందవచ్చు. ఇక్కడ ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు OTPR ఐడి అనేది మనకు ఏదైతే మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో మీకు ఈ OTPR ఐడి అనేది ఉంటుంది. దీన్ని ఎంటర్ చేసేసి మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీరు అక్కడ మళ్ళీ న్యూ యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కూడా మీరు హాల్ టికెట్స్ అయితే పొందవచ్చు. కొంచెం దీన్ని మీరు మొబైల్ ద్వారా కాకుండా ల్యాప్టాప్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా ప్రాసెస్ అనేటువంటిది అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక. సో ఎవరికైతే ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ అభ్యర్థులు ఉన్నారో వారు ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అండ్ రీజనింగ్ సంబంధించి ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా ఉంది. వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన యొక్క ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో రెగ్యులర్గా నేను మీమ్స్ రూపంలో జీకే కావచ్చు, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే పురోగతిలో మన పంచాయతీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో ఏ గ్రేడ్లో 270 అండ్ బి గ్రేడ్లో 10,000
99కి చోటు అంటే ఇక్కడ చూడవచ్చు. 2 విభాగాల్లో గుజరాత్ తర్వాత స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసినటువంటి కేంద్రం. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది, ముఖ్యంగా పంచాయతీల యొక్క పనితీరుకి సంబంధించి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. కంపల్సరీ ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మన తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉన్నట్లుగా గుర్తుంచుకోండి. మొత్తం ఇక్కడ 9టిని అంచనా అంటే 9 కొలమానాలను తీసుకొని ఈ నివేదికనైతే వాళ్ళు తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ విషయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 ఇక్కడ ఇయర్ గుర్తుంచుకోవాలి. 22-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం విడుదల చేసినటువంటి ఈ పంచాయతీ పురోగతి సూచిలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచినట్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా పేదరిక నిర్మూలన కావచ్చు, పంచాయతీలో ఈ జీవనోపాధి పెంపు అండ్ ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైనటువంటి సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతులు, స్వావలంబన అండ్ సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైనటువంటి విధానాలు అనేటువంటి 9 అంశాలు తీసుకున్నారు. ఈ 9 గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఇంపార్టెంట్ ఇది. సో ఈ రకంగా వీటి యొక్క పనితీరు వీళ్ళు అంచనా వేయడం జరిగింది. దీనిలో మనకు అచీవర్స్ అని, అదేవిధంగా పెర్ఫార్మర్స్ అని, అంటే ఫ్రంట్ రన్నర్స్ అని, బిగినర్స్ అని, ఆస్పిరెంట్స్ అని చెప్పేసి ఇట్లా ఒక 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. దీన్ని పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతోటి ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీల నుంచి వీళ్ళు ఆ లిస్ట్ కూడా అంటే ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీలైతే దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో మీకు ఒక షార్ట్ రూపంలో లేదంటే ఒక 3 or 4 మినిట్స్లో అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. అయితే ఇక్కడ దీంతో పాటుగా మనకి ఏంటంటే రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన టాప్ 25 గ్రామ పంచాయతీల లిస్ట్ కూడా ఇచ్చారు దీనిలో. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో దీనిలో మనకు టాప్ 25 పంచాయతీలు కనుక చూసినప్పుడు మీరు టాప్ 3 గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ బుర్నాపూర్ అనేటువంటిది కామారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఒక గ్రామ పంచాయతీ. సో దీనికి 84.09 స్కోర్తో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత తిమ్మాపూర్ వచ్చేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించి, తర్వాత మునిపల్లి, ఈ జాక్రాన్పల్లి నిజామాబాద్కి సంబంధించింది అనమాట. ఈ ఫస్ట్ 3 ప్లేస్లో ఉన్నాయి కనుక వీటిని మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. నేను వీలైతే ఒక వీడియో కూడా మీకు అందిస్తాను. అమల్లోకి వక్ఫ్ చట్టం అంటే ఇక్కడ చూడవచ్చు. కేంద్రం నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అంటే మనకి ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుర్తుంచుకోండి. ఇది రీసెంట్గా మనకు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది అండ్ రాష్ట్రపతి కూడా దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది మనకు చట్టం రూపంలో అయితే వచ్చింది. మనకి ఏదైతే 1995 యాక్ట్ను సవరించి మళ్ళీ మనకు ఈ వక్ఫ్లో చాలా సవరణలు తీసుకొచ్చారు. దానికి సంబంధించి మనం గత 1 వీక్ నుంచి అయితే వార్తలు చూస్తున్నాం. వీలైతే నేను కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మనకు ఎగ్జామ్ పర్పస్లో దీనిలో ఏం గుర్తుంచుకోవాలని మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ దేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్లో ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారంట. ఇది గుర్తుంచుకోండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఇది దేశంలోనే తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి అడగవచ్చు. సో మనకి ఇది జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఏర్పాటు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. డైరెక్ట్గా మనకి ఇటువంటి అంటే దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కావచ్చు, రాష్ట్రంలో ఇటువంటి వాటిపైన మనకు డైరెక్ట్ బిట్టే అడుగుతారు. సో జాగ్రత్తగా ప్లేస్ గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ సురుచికి స్వర్ణం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. షూటింగ్ ప్రపంచ కప్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అర్జెంటీనాలో జరుగుతుంది ప్రపంచ కప్. ఇది షూటింగ్ ప్రపంచ కప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత షూటర్ ఈ సురుచి సింగ్ స్వర్ణం సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన మనకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మొత్తం దీనిలో మన భారత్ గెలుచుకున్నటువంటి పథకాలు ఏంటనేది మనకు గుర్తుండాలి. ఇక్కడ మనకి ఇప్పటివరకు అయితే టోర్నీలో భారత్కి ఇది 3వ స్వర్ణం అన్నమాట. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో సురుచి 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిందంట. చైనా షూటర్ను ఓడించి స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక అదేవిధంగా మనకు హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ అంట గవర్నర్ ఆమోద ముద్ర. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో లోకాయుక్తగా మనకు జస్టిస్ ఈ రాజశేఖర్ రెడ్డి నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేసినట్లు గుర్తుంచుకోండి. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా మనకు జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియామకమైనట్లు ఇక్కడ ఒక 2 నియామకాలకు సంబంధించి మీరు గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు హెచ్ఆర్సీ కావచ్చు, అదేవిధంగా లోకాయుక్తకు సంబంధించి 2 నూతన నియామకాలు అయితే జరిగినాయి. ఈ పేర్లను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నేరుగా అడగచ్చు లోకాయుక్త అనేది ఎప్పుడు ఏర్పడింది అండ్ హెచ్ఆర్సీ అనేది మనకి ఏదైతే ఈ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన అయితే అది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా కింద మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి మే 1 నుంచి అమల్లోకి. నిన్న కూడా దీనికి సంబంధించి మనం చూసాం. సో మరోసారి మనకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏదైతే వాటిని పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ
మే 1 నుంచి ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ విధానాన్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మనకు అంతకుముందు 43 ఈ ఆర్ఆర్బీస్ ఉండేవి, ఈ బ్యాంక్స్ని ఇప్పుడు 28కి అయితే కుదిస్తుంది అనమాట. ఈ సంఖ్యను ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మే 1 నుంచి అమల్లోకి రాబోతుందండి. డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈసారి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో దీనిపైన మనకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ వాణిజ్య పన్నుల రాబడి 75,149 కోట్ల అంటూ చూడవచ్చు. గత ఏడాది కంటే ఈసారి 7.2% వృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే 2025-26 లక్షం 89,000 అంట, 89,000 కోట్లు. సో వాణిజ్య పన్నుల శాఖ దీనికి సంబంధించినటువంటి దాన్ని అయితే ఈ రిపోర్ట్ని అయితే వెల్లడించింది. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర వాణిజ్య పన్నుల వసూల్లో ఈసారి 7.2% వృద్ధి నమోదైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. సో మార్చితో ముగిసినటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల కింద మొత్తం ఈ 75,149 కోట్లు వసూలు అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ మంగళవారం దీనికి సంబంధించిన ప్రకటన అయితే చేసిందనమాట. సో ఇది ఈసారి అంటే ఈ 75,149 కోట్లతో ఈసారి ఉంది కదా, ఇది ఎంత శాతం వృద్ధి అంటే మనకు 7.2% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి యొక్క లక్ష్యం ఏంటంటే 89,369 కోట్లు అనేది ఈసారి మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 లక్ష్యంగా అయితే ప్రభుత్వం పెట్టుకుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఆల్రెడీ మనకు సర్వేలో కూడా మెన్షన్ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు మనం శ్రీరామనవమి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేది ఈరోజు మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. సో కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.